బొత్స ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు బ్రాందీ ముట్టలేదని షర్మిల చెప్పగలరని ఆయన ప్రశ్నించారు. ఏ తప్పు చేసి తన వద్దకు అనిల్ వచ్చాడో షర్మిల తన భర్త అనిల్ ను అడగాలని సూచించారు. సభ్యత నేర్చుకోవాలని షర్మిలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమాలకు పాల్పడే యాజమాన్యాలకు కొమ్ము కాసేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని బొత్స విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాందీని ముట్టుకోకుండా ఉన్నారని చెప్పని అడుగుతున్నాను. తెలియదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. ఇది వారసత్వమని అడుగుతున్నాను. నీ భర్త నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులకి ఏ విధంగా అధికంకి వచ్చి వాటి కోసం ఆలోచన చేస్తాడో చెప్పని అడుగుతున్నాను. నువ్వు అడుగు, నీ భర్తను అడుగు. ఏం మాట్లాడుతున్నావు? అధికారం రాజకీయాల్లో నుంచి 10 మంది మనుషులు వస్తున్నారు కదని, లేదు 10 మంది మనుషుల నుంచి పోగు చేసుకుంటున్నాం కదని, లేదు 10 మంది మనుషులు వచ్చి నీ ఎదురున్న దోచుకున్న డబ్బుతో వచ్చి వాళ్ళకి వచ్చి 10 రూపాయలు చెల్లించి వాళ్ళు పోగు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పని అసభ్యంగా మాట్లాడడం, సభ్యత గురించి మాట్లాడడం సాంప్రదాయం కాదు రాజకీయాల్లో. మాజీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి. అవకాశం దొరికితే 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేసినటువంటి ఇచ్చారు. ఈరోజు వారి పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకం, ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు మనం మాట ఇచ్చామని ఆ తోడ్పాటు అయిన సందర్భాలు చూసాం. ఈరోజు అనకాపల్లి స్టీల్ సిటీ, ఎప్పుడు మీరు విన్నారో లేదా పదాన్ని, ఈరోజు స్టీల్ సిటీని మనం ఏర్పాటు చేస్తున్నాం. మనకున్న స్టీల్ ప్లాంట్కి దాదాపు 11,100 కోట్లు మనం తీసుకొచ్చాం. అలాగే సాగునీటి వనరులు, మొన్ననే మాకు సమీక్ష సమావేశం జరిగింది. ఒక పక్క కలెక్టర్ని, ఒక పక్క ఎస్పీని కూర్చుని పెట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుని పెట్టి జిల్లాకి ఏం కావాలి, ఏం చేయబోతున్నాం, ఈ 2 ఏళ్ళు ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఒక్కొక్కరు ఎజెండా ఏంటి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలకు మీరు ఎలాంటి సర్వీసులు ఇవ్వాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు 3 గంటల సేపు కూర్చుని పెట్టి మాకు సూచన సలహాలు ఇచ్చారు. ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఒక 3 నిమిషాలు కేటాయించారా? మంత్రుల్ని, ఎమ్మెల్యేని కూర్చుని పెట్టి మాట్లాడారా? అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి మాట్లాడారా? ఇది నిబద్ధత, ఇది నిజాయితీ. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశామంటే కూర్చొని కాలక్షేపం చేసుకున్న పరిస్థితి ఉండదు. మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, లేకపోతే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించింది ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏ నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. అలాంటి కార్యక్రమాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏం జరిగిందయ్యా? ఏబిఎన్ రాధాకృష్ణ ఏం తప్పుకు మాట్లాడాడు? ఈరోజు ఏంటి రౌడీయిజం ఏంటి, ఆ గోండయిజం ఏంటి? లేకపోతే ఒక నాయకుడు మాట్లాడితే వాడి ఇంటి మీద దాడి చేయడం ఏంటి? ఈరోజు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? రాజకీయాల్లో ఉంటే అధికారం లేకపోయినా సరే చెలాయించవచ్చు, రేపు రాబోయేది గోండయిజమా? రేపు వస్తే రేపు ఏం చేస్తామని ఇండికేషన్ ఇస్తున్నారా? కనీసం మీరు మీ నాయకుడికి ఎలాగా జ్ఞానోదయం లేదు. మీరేంటి ఇతర పార్టీల్లో మంత్రులుగా చేశారు, అట్లీస్ట్ చెప్పండి. నవ్వుకుంటున్నారు జనాలు. మీరేమనుకుంటున్నారు? భయపడుతున్నారేమో, ఈ భయంతో రేపు ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీకైనా సరే మాతో సహా ప్రజలకి అధికారం ఇచ్చారంటే ఏదో భయపడిచ్చే పరిస్థితి కాదండి. ఈ బాధ్యతతో ఇస్తారు. వీళ్ళు వస్తే, ఈరోజు అధికారంలోకి వస్తే వీళ్ళు చేస్తారు, నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు మీ నాయకుడికి ఒక్క ఛాన్స్ అని అడిగాడు, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక అవకాశం ఇచ్చారు. అందుకే మరి ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రేపు పాదయాత్ర చేస్తే సుక్కలు చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి. నువ్వేటి చూపిస్తావు? నీకే సుక్కలు చూపించారు ప్రజలు. ఆల్రెడీ చూపించి ఎక్కడ పెట్టాలో పెట్టారు. రేపు కూడా ఇంకా ఉన్న 2 డిజిట్లు వచ్చే, సింగిల్ డిజిట్ వస్తాయి. ఈరోజు ప్రజలకి సుక్కలు చూపిస్తావు నువ్వు. ఆ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు పాదయాత్ర చేసుకుంటావో, జనం చుట్టూ ప్రత్యక్షాలు చేసుకుంటావు, మాకు అవసరంలే. నువ్వు చేసుకో, మీరు చేసుకుని మీ కార్యక్రమం మీరు చేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని
ఈరోజు మీరు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే మేము బాధ్యత గలగా ప్రజాప్రతినిధులుగా పార్టీ ప్రతినిధులుగా మేము ఎప్పటికప్పుడు మాట్లాడవలసిన అవసరం ఉంది. మేము ఒక సంస్కారంతో కూడిన పార్టీలో ఉన్నాం. ఈరోజు మీరు సంస్కారంగా హీనులుగా ఉండి తప్పుగా మాట్లాడినా దాన్ని మేము ఖండిస్తాం తప్ప మేము తిరిగి మాట్లాడలేం. కానీ ఈరోజు మీరు మాట్లాడిన తీరు అధికారులు ఉన్నప్పుడు అదే తీరు, ప్రతిపక్ష పార్టీలు ఉన్న కూడా అదే తీరు. ఈరోజు చట్టం ఉంది, వ్యవస్థ ఉంది, ప్రతిదీ కూడా మేము ఏం చెప్తే జరిగిపోతున్న ఆలోచనలో ఉండడం తప్పు. అది బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కంప్లైంట్ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలైన మూల స్తంభాలైన మీడియా, జడ్జి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఇవన్నీ కూడా మీకు కాలు రాశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారం సీఎంగా ఉండగా చీఫ్ జస్టిస్ రమణ గారి మీద కూడా ఒక ఉత్తరం రాసి కంప్లైంట్ పెట్టాడు, చీఫ్ జస్టిస్ అవ్వకూడదని. కనీసం తెలుగువాడు మనకి సుప్రీంకోర్టుకి ఒక చీఫ్ జస్టిస్ అవుతారంటే ఆనందించాలి, గౌరవించాలి. ఈరోజు చాలామంది ఆ రోజు ప్రధానమంత్రి గారు పివి నరసింహ గారు ప్రధానమంత్రి అవుతామంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నంద్యాల ఎన్నికలకి మనం మద్దతు ఇచ్చాం. చాలామందికి చరిత్ర తెలుసు. తెలుగువాడు అంటే అట్లాగా అభిమానం ఉండాలి. ఈరోజు మన తెలుగువాడు దేశ స్థాయిలో ఒక పొజిషన్లో వస్తున్నామంటే దాన్ని ఆదరించాలి, గౌరవించాలి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా మనం చూస్తాం. ఈరోజు కూడా పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము తెలుసుకుంటున్నామని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. మీరు నేను చెప్పిన మాటలు కాదు ఇది. ఆయన విజనరీ, ఆయన టెక్నాలజీ, ఆయన ఆలోచన విధానం అంతా కూడా ఈరోజు దేశానికి అవసరం అనుకుంటే మేము కూడా సలహాలు తీసుకుంటాం. నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా ఆయన ఆలోచనలు తీసుకొని గుజరాత్ని అభివృద్ధి చేశానని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మీకు ఏదో ప్రజలు పట్టం కడతానని కాదండి. ఈరోజు మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లు లెక్క. ఈరోజు మీరు ఒక ఆంధ్రుడు, ఈ రాష్ట్రంలో మీరు కూడా సభ్యులు, దాన్ని మీరు విస్మరిస్తున్నారు. మీరు ఈరోజు ఏదో ఒక స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదివిస్తే అయిపోదు కాదు. మీరు కూడా ఖచ్చితంగా దానిని నేను ఒక ఆంధ్రుడుగా, నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కనుక ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇది మాట్లాడితే ఇబ్బంది వస్తుంది ప్రజానీకానికి, భావితరాలకి, రాజకీయాలకే ఇబ్బంది వస్తాయని ఆలోచన రావాలి. ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం రాజకీయ వ్యవస్థ చాలా గొప్పది. ఈరోజు ప్రజలు మనకు అవకాశం ఇచ్చారంటే దానిని ఎంత కాపాడుకోవాలి అవసరం ఉంది. అందుకు ఉత్తరాంధ్ర వైకాపా నాయకులకి జ్ఞానోదయం తెలుసుకోండి. మీరు మాట్లాడిందే తిరిగి ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానీ మా పవేల కేసు కానీ చాలామంది వారు మాట్లాడారు. ఇది కొత్తగా మేము మాట్లాడింది కాదు, ఇది ఆధారాలతో ఉన్నాయి. ఇవి కొత్తగా మేము ప్రింట్లు చేసినవి కాదు, ఇవి ప్రధాన సంచికలో వచ్చినవి. ఇవి ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. వీడియోస్ చూసారు ఇప్పుడు, అవి మార్కింగ్ చేసిన వీడియోస్ కాదు, ఇవి అన్ని ఛానల్లో ఉన్న వీడియోస్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో కూడా ఇవి ఉన్నాయి. అందుకు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఈరోజు చాలామంది పబ్లిక్ కూడా వచ్చి తిలకించి వెళ్తున్నారు. దానిని కూడా విస్తృతంగా ప్రజలు కూడా చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్స్ గత వారం రోజులుగా వారు మాట్లాడిన తీరుని మనం ఒకసారి ప్రస్థానం చేయడానికి ఈరోజు ఈ మన విజయనగరం ప్రజానీకం అభిమానులు అందరు కలిపి వారు ఏదైతే మాట్లాడారో, బొత్స సత్యనారాయణ గారు రావచ్చు, ధర్మాన ప్రసాద్ గారు రావచ్చు, వారి టైంలో ఏది మాట్లాడారో వారు సేకరించి ఈరోజు సమాచారాన్ని ఈరోజు పత్రికలో వచ్చినాయి. ఇదేదో మనం ప్రైవేట్గా ప్రింట్ చేసినవి కాదు, ప్రధాన పత్రికలో వచ్చినాయి, ప్రధాన ఛానల్లో వచ్చినాయి, అన్ని ఛానల్లో వచ్చినాయి. మాట్లాడిన తీరుని ఈరోజు మనం డిస్ప్లే చేసాం. దానికి ప్రజలందరూ కూడా వచ్చి తిలకిస్తున్నారు. దీనిని ఎక్కడితో పరిమితం కాకుండా ప్రజలు కూడా దీనిని వాట్సాప్లో షేర్ చేస్తూ ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఉత్తరాంధ్ర వైకాపా నాయకులకి, మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, కానీ మీ ఉనికిని కాపాడుకోవడానికి, మీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పిచ్చార్థి పార్టీ అయినా ఈరోజు ప్రజల ఆమోదం పొందిన తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, 5 కోట్ల ఆంధ్రుల్ని ఈరోజు ప్రజా హృదయాన్ని సంపాదించుకున్న ఎన్డీఏ కూటమిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, నాయకులపైన మీరు అభండాలు వేసి అసత్య ప్రసారం చేసే పరిస్థితి రావద్దనేది ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మా అభిమానులందరూ తీసుకోవడం జరిగింది. మేము కొత్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే, మీ నాయకుడిని, మీరు అభిమానించిన నాయకుడిని, ఆయన ఏది చెప్తే తల ఊపిన నాయకులు మీరే. సాక్షాత్ ఆ రోజు పీస్ అధ్యక్షుడిగా మీరున్నారు, ఒకరు రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు. మీ ఇరువురే ఈరోజు
అద్భుతంగా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు మీ నాయకుడి మీద. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి నైజాన్ని మీరు వివరించారు. వారు ఏ రకంగా దోసుకోవడానికి ఈ పార్టీని పెట్టి ప్రభుత్వ అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలని మీరు చెప్పారు మాటలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, అభిమానులుగా, లేకపోతే ప్రజలు చెప్పలేదు, స్వయంగా మీరే చెప్పారు. ఆ రోజు చెప్పగానే చెప్పారు. చెప్పి తిరిగి ఈరోజు ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఉద్ధరించింది సరిపోక ఇంకా నష్టం జరిగిపోతుంది. అభిమానం ఇక్కడ పూర్తిగా ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత మొత్తం అంతా పోయిందని ఒక ధర్మాన ప్రసాదరావు మాట్లాడినప్పుడు, ఒక బత్సా గారు మాట్లాడినప్పుడు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీరు ఆడుతున్న నాటకాలు, మీరు చేస్తున్న పనులు, మీరు ఏం చేశారు ప్రధానికం తెలుసు, ప్రధానికం చర్చించుకుంటున్నారు. ఇది కొత్తగా మేము చెప్పవలసిన అవసరం లేదు. అయితే మా నాయకుడు, మా మంత్రి అచ్చినాడిగా రావచ్చు, లేకపోతే పయ్యాల కేసుగా రావచ్చు, మిగతా అభిమానులు అవ్వచ్చు, మిగతా వ్యక్తులు అవ్వచ్చు, మీరు చెప్పిన మాటలనే తను రిపీట్ చేశారు. దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆ ప్రదర్శన పెట్టారు. అది శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే తెలియాలి ప్రజలకి, భావితరాలు తెలియాలి. ఇప్పుడు ఏదో కొత్తగా కొంతమంది చూసిన వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకుంటారు. ఒకసారి పాత హిస్టరీ మనం కానీ చెప్పగలిగితే, చూపించగలిగితే అది చర్చ జరుగుతుంది, వాస్తవాలు కూడా తెలుస్తాయి. అది ప్రజలకు కూడా తెలుసు, కొంతమంది పిల్లలు తెలియపోవచ్చు. అందుకే ఇదంతా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మొన్న వారు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, మన శాసనమండలిలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు యావత్తు మన ప్రజానీకం చూశారు. ఈ రాష్ట్రం అన్నా, ఈ రాష్ట్ర రాజధాని కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా వారికి ఏం అవసరం లేదు, కేవలం రాజకీయం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేయాలి. ఏ రోజైనా ఉత్తరాంధ్ర సభ్యుడిగా నేను అడుగుతున్నాను, ఒక ప్రతినిధిగా, ఒక సభ్యుడిగా అడుగుతున్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాల్లో నేరుగా ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు మీ నాయకుడి దగ్గర పోయి ఉత్తరాంధ్ర సమస్య ఇది ఉంది, ఇది పరిష్కారం చేయండి, ఏదైనా రికమెండేషన్ ఇచ్చే దాఖలు ఉన్నాయా? చూపించండి. లేదు ఉత్తరాంధ్రకి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చా మేము 5 సంవత్సరాల్లోని, చూపించండి. ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకులుగా, మేము ఎంపీగా, ఎమ్మెల్యేలుగా వారు కానీ, మంత్రులుగా వారు కానీ, ఎమ్మెల్సీలుగా ఇంకొకరు కానీ కాకుండా సామాన్యులు వెళ్ళా సరే ఒక రికమెండేషన్ ఇచ్చే స్వేచ్ఛ ఉంది. సమస్య మీద గ్రామాల్లోకి వస్తున్నారు. ఈరోజు మీ నాయకుడిలాగా పరదాలు వేసుకుని రాలేదు. మనం చూసాం, మన జిల్లాలో 3 టర్ములు వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మనం ఎలాగైతే కూర్చున్నామో ఒక ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి అంటే 1 టైం ముఖ్యమంత్రి కాదు, 4 టర్ములు ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి. ఈరోజు దేశంలోనే ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, దేశం ప్రపంచాన్ని ప్రశంసిస్తున్న ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి, సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి వచ్చి ప్రజల మధ్యన కూర్చొని ఓపెన్గా మీ సమస్యలు ఏమున్నాయి, మీకు ఏమున్నాయి చెప్తామని సందర్భాల్లో మనం చూసాం. ఏ రోజైనా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇలా ఏ కార్యక్రమం చేశారా? చేయించారా? అట్లీస్ట్ స్వేచ్ఛకి వెళ్ళి ఎప్పుడైనా చెప్పగలిగారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద వారు మేనిఫెస్టోలో లేని కూడా ఇప్పుడు చేసి ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధి ఎలా జరుగుతుందో ఉత్తరాంధ్ర కూడా ఆ రకంగా మనం తీసుకెళ్తున్నాం. 5 సంవత్సరాలు ఆ రోజు పుష్పట అశోక్ గజపతిరాజు గారు, ప్రస్తుత గవర్నర్ గారు, పెద్దలు వారు మినిస్టర్గా ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తే మీరు ఏం చేశారు? 2500 ఎకరాలు ఆ ఎయిర్పోర్ట్కి కేటాయిస్తే ఒక 500 ఎకరాలు మింగడానికి పక్కన పెట్టి ఒక 2000 ఎకరాలని మీరు కార్యక్రమం చేసి మేము చేసామని చెప్పుకుంటున్నాం. మీ నాయకుడు చెప్పాడు ఎర్ర బస్సు రాని భోగాపురంకి ఎర్ర బస్సు వస్తుందని. సిగ్గుండాలి, సమర్థించే విధానం కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమాభిమానం ఉంటే ఖండించండి. వీడియోస్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీ సమక్షంలో మాట్లాడాడు, ఎర్ర బస్సు రాని భోగాపురంకి ఎర్ర బస్సు వస్తుందని అన్నాడు. ఈరోజు అద్భుతంగా కార్యక్రమం చేస్తే మళ్ళీ ప్రశ్న ఒకటి, మా క్రెడిట్ అది మేమే చేసామని. ఏం చేశారు? ఈ ఉత్తరాంధ్ర చేసిన అభివృద్ధి ఏంటి? అలాగే ఇప్పుడైనా ఈరోజు భారతదేశానికి ఒక గూగుల్ సెంటర్ వస్తే ఆ గూగుల్ సెంటర్ తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో విశాఖ నగరంలో మనం ఇచ్చారు ప్రధానమంత్రి గారు. ఎవరి వాళ్ళు ఇచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి చూసా, మిమ్మల్ని చూసి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చారు. ఈరోజు వారి పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకం, ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు మనం మాట ఇచ్చామని ఆ తోడ్పాటు అయిన సందర్భాలు చూస్తాం. ఈరోజు అనకాపల్లి స్టీల్ సిటీ
ఎప్పుడో మీరు విన్నారో లేదా పదాన్ని. ఈరోజు స్టీల్ సిటీని మనం ఏర్పాటు చేస్తున్నాం. మనకున్న స్టీల్ ప్లాంట్కి దాదాపు 11,100 కోట్లు మనం